హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు అది 30 ఏళ్లకు మారింది. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు ఇలా ఉండాలి అనేటువంటి ఆయన కోరిక ఎందుకు కోరుకుంటున్నారు? ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, అంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా 15 ఏళ్ళు మనం ఉండాలి, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అంటే మనం కలిసే ఉండాలని చెప్పారు. ఇప్పుడు అది 15 కాదు 30 అని చెప్తున్నారు. 35 ఏళ్ళు ఈ జనరేషన్ ఉండాలి అనేటువంటిది ఆయన చెప్పటం. ముందుగా కిరణ్ టీవీ వీక్షకులకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. చాలా రోజులు అయింది. ఓకే, కరెక్టే. అంటే ఒక స్టెబిలిటీ ఉన్న ప్రభుత్వం ఉండాలని, అంటే ఆయన అన్న మాటలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అన్వయించుకుంటున్నారు. అంటే మా చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు సీఎం, మేమే ఉంటామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. జనసేన వాళ్ళు ఏమనుకుంటున్నారు, మా నాయకుడు నెక్స్ట్ అవుతాడు, ఆయన ఆచితూచి మాట్లాడతాడు, ఏదన్నా వ్యూహాలు ఉన్నాయని చెప్పేసి. ఏదేమైనా కానీ మీరు అన్నట్టు ఇప్పుడు కాస్త కూటమి కలయిక 15 కాదు 25 నుంచి 30 అయింది. సరే, దాంట్లో అసెంబ్లీలో మాట్లాడిందని చాలా మెచ్యూర్డ్గా మాట్లాడని యాజ్ ఏ అనలిస్ట్గా నేనైతే చెప్పగలను. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు కూడా అలా మాట్లాడలేరు. ఆయన రాజకీయ స్వలాభాపేక్ష కోసము, పదవి కోసము, డబ్బు సంపాదించాలని హేవ కోసము రాజకీయాల్లోకి రాలా. మంచి ప్రభుత్వం ఇవ్వాలా, పాలన మంచి మెరుగైన పాలన ప్రజలకు అందించాలా, నా చివరి రక్తపు బొట్టు వరకు నేను చనిపోయే వరకు కూడా ప్రజలకు సేవ చేస్తూ ఉండాలా, ప్రజల్లో ఉండాలనే ఆకాంక్షతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. అంటే సరికొత్త రాజకీయాలు. మరి ఇప్పుడు ఆయన అన్న మాట ఏంటి, అసెంబ్లీలో అంతా ఎందుకు మాట్లాడంటే, భాషా సంయుక్త రాష్ట్రాలకి నాంది పలికింది ఆంధ్రప్రదేశ్. అటువంటి ఆంధ్రప్రదేశ్లో 21 మంది ఎంపీలు మనం ఉండి కూడా ప్రతిదానికి సెంట్రల్ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పటికే రాష్ట్ర విభజన తర్వాత చాలా అధపాతలకు వెళ్ళిపోయాం. గత 5 సంవత్సరాల్లో అయితే అస్తవ్యస్తం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. అది గాడిల్లో పడాలి అంటే 5, 10 కాదు 15 కాదు, ఒక జనరేషన్, అంటే ఒక 25 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వరకు మనమే ఉండాలి. ఐఎమ్ కమిటెడ్, అంటే నేను దీనికి సిద్ధపడి ఉన్నానన్నాడు. అంటే ఏంటి, ఎప్పుడు ఒకే రకం ఉండదు. వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 2029 వరకు కొనసాగుతాడు. నెక్స్ట్ ఎవరు? ఈ పొద్దు పొడవటానికి, ఈ కూటమి కలవటానికి, ఈ ఎన్డీఏలో కీలకమైన 21 ఎంపీలు గెలవటానికి, 94% సక్సెస్ రేట్ రావడానికి ఇవన్నీ కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. అరే, చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలుగుదేశం మీటింగ్లో చెప్తారు, ఆవిర్భావ సదస్సులో కూడా చెప్పాడు. అంటే ఇన్ని సంవత్సరాలు, 44 సంవత్సరాల జర్నీలో ఇంత 94% ఏంటి, 124 సీట్లు ఏంటి, ఇవన్నీ రావడానికి కారణం జనసేన, మనం కలిసి కలయిక, పవన్ కళ్యాణ్ గారు అని ఆ క్రెడిట్ అనేది ఇచ్చాడు. ఆ క్రెడిట్ ఇవ్వటమే కాకుండా, మాటలకే కాకుండా చేతలతో కూడా, పార్టీలో ఇన్వాల్వ్మెంట్లో కూడా ఇప్పుడు భాగస్వామ్యం అయితే తప్పితే అధికారంలోకి పూర్తిగా రాలా. ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్ ఎట్లయితే సాలిడ్గా నిలబడ్డాడో, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఫార్ములా వర్కౌట్ కాబట్టి సెంట్రల్లో 3వసారి ప్రధానమంత్రి మోదీ గారు అయ్యాడు. మరి 21 మంది ఎంపీలు కీలకమే కదా. అంతే కదా. మరి ఆయన అన్న మాటలు ఏంటి, మనం కలిసి ఉందాం అంటే మిత్రధర్మం, ఇచ్చిపుచ్చుకోవాలి. ఇచ్చిపుచ్చుకోవాలంటే అండి 2014లో ఇచ్చుకున్నాడు కానీ పుచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు సీఎం చేశాడు. 2019లో విడిగా పోటీ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. ఏంటి, విడిపోతే ఇది కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా జగన్ని అధపాతాలను తొక్కాలి, తొక్కుతాను, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు, తొక్కపోతాడు. నిజంగానే తొక్కాడు. 11 సీట్లకే పరిమితం చేశాడు. మరి ఈ 11 సీట్లు 1100 మంది లాగా పనిచేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నట్టు? ఆదమరిస్తే మళ్ళీ జగన్ వస్తాడనేది ఇండైరెక్ట్ ఇండికేషన్. అదే సమయంలో మిత్రధర్మం కాపాడేయాలని శుతిమెత్తంగా సూటిగా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు 15 సంవత్సరాలకి మీరు అన్నట్టు హరీష్ గారు, ఇది 25, 32 రావటం అంటే ఏంటంటే, నేను ఉన్నంత వరకు నా సిద్ధాంతానికి కట్టుబడి ఉంటా, మీరు మిత్రధర్మం మీరు పాటించండి, మనల్లో అనవసరంగా కొట్లాట్లు పెట్టుకుంటే అవతల వాళ్ళకి అవకాశం ఇస్తాము అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే నేడు చంద్రబాబు గారు, రేపు పవన్ కళ్యాణ్, ఆ తర్వాత లోకేష్. ఇదే గనక సిస్టమ్ గనక కొనసాగితే నిజంగా ఆయన అనుకున్న వాళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటే డెఫినెట్ గా వీళ్ళు కదిపేవాళ్ళు ఎవరు ఉంటారు, ఎవరు ఇదే ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 4వసారి చేస్తున్నారు. రాజకీయాలు కాదు, ఈ దేశ రాష్ట్రపతిని అబ్దుల్ కలాం గారిని అందించిన వ్యక్తి. ఒకనొక టైంలో ప్రధానమంత్రి రేసులు వినపడ్డ ఎన్డీఏలో
అది నేషనల్ ఫ్రంట్లో చాలా కీలకంగా వ్యవహరించిన అవును వ్యక్తి. సార్, అవును. ఆయన చూడండి రాజకీయాలు కాదు, వయసు రీత్యా అవన్నీ చూసిన రీత్యా ఏమో సెంటర్లో చాలా మంచి పొజిషన్కి వెళ్ళొచ్చేమో. అప్పుడు ఏపీ బాధ్యత ఎవరు? డెఫినెట్ 5 పదుల వయసులో ఉన్న ఎవరికి వస్తుంది? పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. అపార అనుభవం అన్ని శాఖల మీద పొట్టు తెచ్చుకున్నాడు కదా. ఆ తర్వాత లోకేష్ బాబు గారికి వస్తుంది. ఈ ముగ్గురు తప్పితే ఇంకెవరున్నారు చెప్పండి? అంతే. ఏమంటారు హరీష్ గారు, మీకు ఈ ముగ్గురు తప్పితే ఇంకెవరు ఉన్నారని మీకు కనపడుతుందా? నిజంగానే సార్, ఇంకెవరు కల్పిస్తున్నారు సార్? కనపడుతుంది. వాళ్ళు కలిసి ఉంటే మాత్రం డెఫినెట్ గా కలిసి ఉంటే కలదు సుఖం సార్. అంతే. కాబట్టి ఆయన చెప్పింది చాలా స్ట్రాటజీగా చెప్పాడు. కాకపోతే కొంతమంది ఎవరికి వాళ్ళకు నచ్చినట్టు అన్వయించుకుంటున్నాడు. ఇక అయిపోయింది మొత్తం మేమే అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా ఉన్నాడు. ఐఎమ్ కమిటెడ్, ఈ మాటకి నేను కమిటెడ్ ఉన్నానని దేవాలయం లాంటి అసెంబ్లీలోనే చెప్పాడంటే అర్థం చేసుకోండి. అవును సార్, అవును. మనం కలిసి ఉందామా లేకపోతే విడిపోయి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామా అని స్ట్రైట్ గా చెప్పాడు. కలిసి ఉంటే ఫ్యూచర్ కనపడుతుంది, స్టెబిలిటీ కనపడుద్ది, ప్రజలు మనల్ని నమ్ముతారు. ఈ రెండు పార్టీలు ఎదిగితే ఇంకో పార్టీ కనిపించదు కదా సార్? కనపడుతుంది కదా. జనసేన ఎదిగిందంటే వైఎస్ఆర్సీపీ తగ్గినట్టే. ఎందుకంటే టీడీపీ గుండె క్యాడర్ ఎలాగో ఉంటుంది. ఇప్పుడు ఎవరు చక్కగా స్ట్రైట్ గా చెప్పాడంటే పవన్ కళ్యాణ్ చెప్పాడు. దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు కూడా సమయం సందర్భాన్ని బట్టి అది ఆల్రెడీ 2 సార్లు త్యాగం చేశాడు కాబట్టి డెఫినెట్ గా అన్కండిషనల్ గా పవన్ అనే వ్యక్తికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ఆయన నోటి నుంచి వచ్చినప్పుడు బాధ్యత సార్. నిజంగానే ఈ యొక్క క్యాడర్ లో ఉన్న లొకలొకలో ఇవన్నీ కూడా పోతాయి. అవును సార్. ఒక రోజు చంద్రబాబు నాయుడు గారు మెచ్యూర్డ్ పొలిటీషియన్. డెఫినెట్ గా సార్. 4.5 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దేశంలో ఆయనకున్నంత సీనియారిటీ ఇంకొకటి లేడు. ఆయనకి పార్టీకి అన్ని ఇబ్బందులు, ఆయన చూడ పదవులు లేవు కాబట్టి కష్టకాలంలో ఆదుకున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని సీఎం కూడా ఆయన నోటి నుంచి వస్తే చాలా హుందాగా ఉంటది అనేది అవును సార్, ఆ నోట ఈ నోట వినబడుతున్న మాట. ఓకే, ఏమంటారు? డెఫినెట్గా సార్, అంతే కదండి. అది జరిగితే ఇంకా సార్ నిజంగా చెప్తున్నాను కదా సార్, 30 ఏళ్ళు ఎవరు ఏమనుకున్నా సరే వాళ్ళని కదిపే వాళ్ళు కూడా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఒక 5 ఏళ్ళు ఉంటారా, లోకేష్ గారు ఆ తర్వాత ఇంకొక 5 ఏళ్ళు వస్తారా, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారా, ఇంకా ఏదైనా సరే వాళ్ళు ఒక పద్ధతిలో ఉంటారండి. డెఫినెట్గా ధర్మం అది కూడా జరగాలని కోరుకుందాం. మరి దీన్ని ఎందుకంటే దేహి అనే సెంటర్లో అడిగే పరిస్థితి నుంచి మన హక్కుల కోసం మనం పోరాడి మన ఎంపీలు చాలా కీలకం అవ్వాలి, మన రాష్ట్ర అభివృద్ధి బాగుపడాలని ఆకాంక్ష ఆయనకి, ఆయన భావోద్వేగంతో చెప్పిన మాటల్ని మనం ఆ విధంగా మనం చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.